Students, today's session we are going to calculate equivalent weights of the following compounds. So H3PO3, phosphorus acid, sulfuric acid, NaOH, barium hydroxide, Na2CO3, KMnO4, K2Cr2O7. యాసిడ్స్ ఇచ్చారు, బేసిస్ ఇచ్చారు, సాల్ట్ ఇచ్చాడు, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇచ్చాడు. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ వన్, దిస్ ఈజ్ ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్, ఆర్థోఫాస్ఫారిక్ యాసిడ్. సో దీని యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో చూడండి ఇక్కడ ఈక్వివాలెంట్ వెయిట్ చేస్తున్నా. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H3PO3. సో ఫార్ములా వెయిట్ వేస్తాం. ఫార్ములా వెయిట్ బై యాసిడ్ కాబట్టి బెసిసిటీ ఫార్ములా వెయిట్ బై నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ ions, నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ ions, number of replaceable H plus ions, number of replaceable H plus ions. Here formula weight 3 plus 31 plus 3 16 jar 48 by 2 అన్నమాట. ఇక్కడ బేసిసిటీ 2. సో ఇక్కడ మీకు కావాలంటే H3PO3ని డిసోషియేట్ చేస్తే 2H ప్లస్ HPO2, HPO3 minus 2. H3PO3 gives rise to 2H plus HPO3 minus 2. That is equal ఇదన్నమాట బేసిసిటీ. నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ ions 2 అనమాట. నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ ions 2. సో ఎంత వస్తుంది స్టూడెంట్స్, కౌంట్ చేయండి. 8 ప్లస్ 9, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 3 12, 5 8 82 by 2 ఎంత స్టూడెంట్స్, 41. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H3PO3 ఎంత స్టూడెంట్స్, 41. ఫస్ట్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4. ఫార్ములా వెయిట్ బై బేసిసిటీ, సో నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ ions, నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ ions. సో ఫార్ములా వెయిట్ ఎంత, 2 ప్లస్ డైరెక్ట్గా 2 1 జార్ 2 ప్లస్ 32 ప్లస్ సల్ఫర్ 32, 16 4 జార్ 64 బై నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ ions. సో అన్ని స్టూడెంట్స్ హైడ్రోజన్లో 2 ఉన్నాయి. ఇక్కడైతే ఇది ఆక్సో యాసిడ్ కాబట్టి ఇలా వేసుకోవాలి. నాన్ రీప్లేసబుల్ H ప్లస్ ion ఒకటి ఉంటుంది కాబట్టి అది రీప్లేసబుల్ కాదు. సో ఇది మొత్తం యాడ్ చేస్తే 64 4 6 8 యాడ్ చేస్తున్నాం 4 యూనిట్స్లో, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 2 8, అలానే 98 by 2 ఎంత స్టూడెంట్స్, 49. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత స్టూడెంట్స్, 49. దీనికి 49. సో దీనికి ఎంత వచ్చింది మనకి, 41. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఇది స్టూడెంట్స్ యాసిడ్స్లో అయితే ఫార్ములా వెయిట్ బై బేసిసిటీ. ఫార్ములా వెయిట్ ఆఫ్ యాసిడ్, బేసిసిటీ ఆఫ్ యాసిడ్ మీన్స్ ఫార్ములా వెయిట్ అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ ions. డైరెక్ట్గానే సబ్స్టిట్యూట్ చేసి వేసేసుకోవచ్చు. సో లేదు మాలిక్యులర్ వెయిట్ బై 2, మాలిక్యులర్ వెయిట్ బై 2. నెక్స్ట్ వన్,
C NaOH. సో NaOH ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ NaOH ఇది బేస్ కాబట్టి ఫార్ములా వెయిట్ ఆఫ్ బేస్ బై ఎసిడిటీ. సో ఫార్ములా వెయిట్ బై ఫార్ములా వెయిట్ ఆఫ్ బేస్ బై నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH మైనస్ అయాన్స్. నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH మైనస్ అయాన్స్. OH మైనస్ అయాన్స్ ఎన్ని ఉంటే అన్ని వేసుకోవాలి. ఫార్ములా వెయిట్ సో ఎంత స్టూడెంట్ 23 16 ప్లస్ 1 బై రీప్లేసబుల్ OH మైనస్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి 1 40 by 1 that is equal to 40. Equivalent weight of NaOH ఎంత స్టూడెంట్స్ 40. Equivalent weight of NaOH 40. Equivalent weight of barium hydroxide. Equivalent weight of barium hydroxides. So formula weight by acidity. అంటే డైరెక్ట్గా OH మైనస్ అయాన్స్. నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. ఫార్ములా వెయిట్ 137 బేరియంకి 137 స్టూడెంట్స్. సో 16 to 32 ప్లస్ 2 ఈ 2తో మల్టిప్లై చేసుకోవాలి. 32 ప్లస్ 2 బై 2 ఎంత స్టూడెంట్స్ యాడ్ చేసుకోండి. 137 32 2 11 6 7 171 by 2 171లో హాఫ్. సో ఎంత స్టూడెంట్స్ 171 అంటే 2 8 jar 2 5 jar 2 8 jar 2 5 jar. సో డివిజన్ చేయండి 85.5 ఎంత వస్తుంది చూడండి. సో 2 డివైజర్ 171 2 8 jar 16 1 1 2 5 10 1 0 పెట్టుకున్నాం 2 5 jar 85.5 ఎంత స్టూడెంట్స్ 85.5. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ NaOH ఎంత స్టూడెంట్స్ ఇక్కడ మనకి 40 వచ్చింది. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్ 85.5. సో 4 కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ అనమాట, ఆక్సిడైజింగ్ ఏజెంట్. Na2CO3 sodium carbonate. So equivalent weight of Na2CO3. So formula weight of salt by total charge of the cation or anion. Total charge of the cation, then total charge of cation or anion. అది సాల్ట్ అనమాట. సో చూడండి ఇక్కడ ఫార్ములా వెయిట్ 2 into 23 ప్లస్ 12 ప్లస్ 16 3 is 48 బై సో 2 అనమాట. Na2CO3 టోటల్ చార్జ్ ఎంత ఉంది స్టూడెంట్స్ Na2CO3లో? సో 2Na ప్లస్ CO3 minus 2. సో టోటల్ ఛార్జ్ క్యాటయాన్ ఛార్జ్ ఎంత 2. క్యాటయాన్ ఛార్జ్ ఏదో ఒకటి, క్యాటయాన్ ఛార్జ్ కానీ యానయాన్ ఛార్జ్ కానీ 2 2 1 jar 2. 2 1 jar 2. యానయాన్ ఛార్జ్ ఆల్సో 2. యానయాన్ ఛార్జ్ కూడా 2నే. ఇక్కడ మనం క్యాటయాన్ కానీ యానయాన్ కానీ తీసుకోవాలి. సో మొత్తం యాడ్ చేస్తే మనకి 106 వస్తుంది. 106/2. సో 2 5s 2 3s. What is the equivalent weight of Na2CO3 students? 53. Equivalent weight of Na2CO3 is equal to formula weight by total charge of the cation.
సో సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ వేసుకోవాలి. అటామిక్ వెయిట్స్ సో మీకు వచ్చుగా సోడియంకి 23, కార్బన్కి 12, ఆక్సిజన్కి 16 ఉన్నాయి కాబట్టి 16 3 48. నెక్స్ట్ సో ఎఫ్ స్టూడెంట్స్ ఇవి యాసిడ్ మీడియంలో KMnO4 H ప్లస్ అంటే యాసిడ్ మీడియంలోనే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇది ఆక్సిడెంట్, ఇది రిడక్టెంట్. పొటాషియం పర్మాంగనేట్ ఇన్ యాసిడ్ మీడియం, ఈక్వివాలెంట్ weight ఆఫ్ KMnO4 పొటాషియం పర్మాంగనేట్. సో ఇక్కడ ఫార్ములా weight ఆఫ్ KMnO4, ఫార్ములా weight బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. సింపుల్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అయితే ట్రాన్స్ఫర్డ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఫార్ములా వెయిట్ 39, పొటాషియంకి 39, మ్యాంగనీస్ 55, ఆక్సిజన్ 16 64 బై 5. సో ఇక్కడ KMnO4ని మనం యాసిడ్ మీడియంలో KMnO4ని ఇలా రాసుకుంటాం స్టూడెంట్స్. కేని ఒమిట్ చేసి MnO4 మైనస్ గాను యూస్ రేస్ టు Mn ప్లస్ 2. సో ఇక్కడే మీరు డైరెక్ట్గా చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ +7, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +7 వస్తుంది. x - 8 ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు -1 + 8, x ఈజ్ ఈక్వల్ టు +7. చార్జ్ చేశాను. Mn + 2కి చార్జ్ 2. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? 7 - 2 ఎంత? 5. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ చేస్తే చాలు మీరు 5 ఇదనమాట. 5 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఎంత స్టూడెంట్స్? ఈ KMnO4లో 5 అనమాట. సో దీని మొత్తాన్ని మనం అటామిక్ వెయిట్స్ మొత్తం యాడ్ చేస్తే 158 వస్తుంది. 158/5 చేయండి. 3 5s ఎంత వస్తుంది స్టూడెంట్స్? 158/5. 158 డివైడ్ 5తో 5 3s 15, 8 దించుకున్నాను. 5 1s 5, సో ఎంత? 3, 0 పెట్టుకున్నా పోదు కాబట్టి. 5 6 30, 31.6. ఈక్వివాలెంట్ weight ఆఫ్ KMnO4 ఎంత స్టూడెంట్స్? 31.6. ఒకసారి రీకాల్ చేస్తున్నా చూడండి. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి ఫార్ములా weight బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 5 స్టూడెంట్స్. 5 ఇది ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అయినాయి అదని చేసుకోవచ్చు. లేదంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 5 ఎలక్ట్రాన్స్, లేదంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ 5 అనమాట. 5 ఎలక్ట్రాన్స్. ఈ 5 ఎలక్ట్రాన్స్ని సో ఇక్కడ డినామినేటర్లో వేసుకుంటాం. 158/5 31.6. నెక్స్ట్ K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్. లాస్ట్ వన్ పొటాషియం డైక్రోమేట్. ఇది కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి ఫార్ములా అంతే పెట్టాను. K2Cr2O7 H ప్లస్ ఓన్లీ యాసిడ్ మీడియంలో చేస్తే చాలు. K2Cr2O7. సో ఫార్ములా వెయిట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పొటాషియం డైక్రోమేట్లో కేని ఒమిట్ చేస్తే యాసిడ్ మీడియంలో Cr2O7 -2. ఈ కేని ఒమిట్ చేయాలి. 2 పొటాషియమ్స్ పైన రాసుకున్నాం. గివ్స్ రైస్ టు 2Cr+3. సో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత స్టూడెంట్స్? ఆక్సిడేషన్ స్టేట్ 2x - 14 = -2. 2x = -2 + 14. 2x = 12. x = 6. +6. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్
per 1 Cr atom. ఎంత స్టూడెంట్స్ 6 మైనస్ 3 అనమాట. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ పర్ 2 Cr atoms. For 2 Cr atoms 2 into 3 6 అనమాట. 2 into 3 6 for 2 Cr atoms. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఎంత స్టూడెంట్స్ ఇక్కడ 6 అనమాట. 6 ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆబ్జెక్టివ్కి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ 2 Cr ఐటమ్స్ కాబట్టి 6తో డివిజన్ చేయాలి. సో చూడండి ఇక్కడ మీ పొటాషియం 2 ఇంటూ, సో ఎంత పొటాషియంకి 39, ఫాస్ఫరస్కి 31. సో 2 into 52 7 into 16 బై ఎంత స్టూడెంట్ 16 వేసుకోవాలి బై 16. సో మొత్తాన్ని చేస్తే 294 వస్తుంది. 294 వస్తుంది. చూడండి మొత్తాన్ని చేయండి. 294/6 ఎంత వస్తుంది స్టూడెంట్స్ 49 వస్తుంది. 49 కావాలంటే చూడండి ఇక్కడ. సో 78 52 104 16 7 294 వస్తుంది. సో ఈక్వాలెంట్ వెయిట్ ఆఫ్ పొటాషియం డైక్రోమైడ్ 49 వస్తుంది. ఇది స్టూడెంట్స్ ఈక్వాలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్స్ చేసాం, బేసెస్ చేసాం, సాల్ట్ చేసాం, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ చేసాం. సో ఇది ఈక్వాలెంట్ వెయిట్స్ ఆఫ్ టోటల్ కాన్సెప్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.